పాస్టర్ గారు ప్రార్థన చేయండి, సిస్టర్ బ్రదర్ నా గురించి ప్రార్థన చేయండి అని అడుగుతున్నావా? దేవుని దీవెనలు పొందుకోవడానికి కేవలం పాస్టర్ గారి ప్రార్థన, ఇతరుల ప్రార్థనపై ఆధారపడకుండా నీకు నీవుగా వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడము ఎంత ముఖ్యమో తెలుసా? అన్నకు పిల్లలు లేనందున ఆమె ఎంతో వేదనలో ఉండేది. ఆ కాలంలో యాజకులను ఏలి మందిరానికి వెళ్ళేవారు. కానీ అన్న తన సమస్య కోసం కేవలం పాస్టర్ గారికి వచ్చి ప్రార్థన చేస్తారని ఎదురు చూడలేదు. వ్యక్తిగతంగా ప్రార్థన. ఆమె మందిరంలో కూర్చుని తన హృదయాన్ని దేవుని ముందు కుమ్మరించింది. ఆమె పెదవులు కదులుతున్నాయి, కానీ శబ్దం రావడం లేదు. అంతగా ఆమె ఆత్మలో పోరాడింది. ఆమె ప్రార్థన చూసి యాజకుడిని ఏలి ఆమె మత్తులో ఉందని అపార్థం చేసుకున్నాడు. అంటే మనుషులు పెద్దలైనా సరే ఒక్కోసారి మన బాధను అర్థం చేసుకోలేకపోవచ్చు. దేవునితో నేరుగా సంబంధం కలిగి అన్న హేలితో నేను ద్రాక్షరసం తాగలేదు, నా ఆత్మను యెహోవా నేను కుమ్మరించుకొనుచున్నాను అని చెప్పింది. దేవుడు అన్న వ్యక్తిగత ప్రార్థనను ఆలకించి ఆమె దీవించాడు. ఫలితంగా ఆమెకు సమూయేలు పుట్టాడు. సమస్యలో ఉన్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాగుంటుంది అనుకోవడం తప్పు కాదు. కానీ నీ హృదయం నీకు తెలుసు. నీలోని బాధ, నీలోని ఆశ నీకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. కాబట్టి నీ భాషలో నీవు దేవునితో మాట్లాడడం నేర్చుకో.